హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సివికట్ట. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ అంటే 8th జనవరి నుంచి 14th జనవరి వరకు ఏదైతే కరెంట్ అఫైర్స్ ఉంటుందో, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా చూసుకుంటే మనకు ఉదయ్ రీసెంట్లీ ఇట్స్ న్యూస్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆర్గనైజేషన్? ఉదయ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అనే ఒక బాడీ ఉందన్నమాట. సో అది ఇప్పుడు రీసెంట్ గా మనకి న్యూస్ లో తరచుగా వినబడుతుంది. సో అది ఏ ఆర్గనైజేషన్ కి సంబంధించింది అని అడుగుతున్నారు. సో ఏ ఆర్గనైజేషన్ అంటే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే ముఖ్యంగా ఆధార్ యాక్ట్ ఏదైతే ఉందో, ఆధార్ యాక్ట్ మనకి ఎప్పుడు తీసుకురావడం జరిగింది? ఆధార్ యాక్ట్ వాజ్ బాట్ ఇన్ ది ఇయర్ 2016 కదా. సో ఈ ఆధార్ యాక్ట్ కింద మనకి ఉదయ్ అనే బాడీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఉదయ్ ఏం చేస్తుంది ముఖ్యంగా అంటే మనకి ఉదయ్ వచ్చేసి మనకి మన డేటాబేస్ అంతా కూడా, మన ఆధార్ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆధార్ డేటాబేస్ అంతా కూడా ఈ ఉదయ్లోనే సేవ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఉదయ్ ఇస్ అ బాడీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇష్యూయింగ్ ది ఆధార్ కార్డ్స్ అనమాట. ఆధార్ కార్డ్స్ మనకి ఎవరు ఇష్యూ చేస్తారు ముఖ్యంగా అంటే ఉదయ్ అనే ఒక సంస్థనే, ఉదయ్ అనే ఒక బాడీయే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ న్యూస్ లో ఎందుకు ఉంది ఉదయ్ అంటే మనకి ఆధార్ కార్డ్ లో ఏదైతే లిటిగేషన్స్ ఉన్నాయో, ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఆ లూప్ హోల్స్ అన్ని కూడా కవర్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ చేయబోతున్నారు అనమాట. సో నా ఉదయ్ ఈస్ ప్లానింగ్ టు స్ట్రెంగ్థెన్ ది ఆధార్ కార్డ్, అంటే ఏదైతే లిటిగేషన్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక న్యూ ఆధార్ కార్డ్ అనేది ఇష్యూ చేయబోతుంది అనమాట. సో ఉదయ్ ఈస్ ప్లానింగ్ టు ఇష్యూ ఎ న్యూ ఆధార్ కార్డ్ అనమాట. సో విచ్ కంటైన్స్ ఓన్లీ మన ఫోటోగ్రాఫ్ మాత్రమే ఉంటుంది అండ్ ఆల్సో క్యూఆర్ కోడ్. ఇప్పుడు ఇంతకు ముందు మనకి నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ నెంబర్ ఇస్తాం. మనము ఏ ఫామ్ ఫిల్ చేయాలన్నా సరే జస్ట్ మనం ఆధార్ నెంబర్ ఇస్తాం. కానీ ఇప్పుడు అలా కాదు, విల్ బి హ్యావింగ్ ఏ కార్డ్ విచ్ కంటైన్స్ ఓన్లీ అవర్ ఫోటో అండ్ క్యూఆర్ కోడ్ అనమాట. సో ఆ క్యూఆర్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఏమైతుంది, ఏదైతే ఇల్లీగల్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇల్లీగల్ వెరిఫికేషన్స్ అన్ని కూడా మనము డిలీట్ చేయడానికి ఒక స్కోప్ ఉంటుంది ఇఫ్ యూ యూస్ క్యూఆర్ కోడ్. సో అందుకు గాను మన ఆధార్ లో ఏదైతే లూప్ హోల్స్ అన్ని స్ట్రెంథెన్ చేయడానికి కోసం అని చెప్పి ఇప్పుడు ఇంకొక ఆధార్ కార్డ్ అనేది ఉదయ్ అనే సంస్థ ఇష్యూ చేయబోతుంది అనమాట. విచ్ కంటైన్స్ ఓన్లీ ఫోటోగ్రాఫ్ అండ్ క్యూఆర్ కోడ్. ఫోటోగ్రాఫ్ ఇంకా క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ దిస్ విల్ మేక్ డిజిటల్ వెరిఫికేషన్ సిస్టమ్ బై యూజింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ. ఈ ఆధార్ కార్డ్ వచ్చేసి మనకి ఇట్ విల్ బి యూజింగ్ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ అనమాట. సో దట్ మనకి ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆధార్ కార్డ్ లో ఆ లూప్ హోల్స్ అన్ని కూడా కవర్ చేసి ఇప్పుడు కొత్త ఆధార్ కార్డ్స్ అనేది మనకి ఇష్యూ చేయబోతున్నారు, విచ్ కంటైన్స్ ఓన్లీ ది ఫోటోగ్రాఫ్ అండ్ ది క్యూఆర్ కోడ్. That's it. Well, next వచ్చేసి మనకి in 2025 అతి విశిష్ట రైల్ సేవా పురస్కార్ 2025 is conferred by which organization? మనకి అతి విశిష్ట రైల్ పురస్కార్ అవార్డ్స్ వచ్చేసి మనకి annual awards అన్నమాట. These are annual awards which are being given by Ministry of Railways. ముఖ్యంగా Ministry of Railways ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ in 2025 అతి విశిష్ట సేవా రైల్ పురస్కార్ అవార్డ్ is being given to which organization అని అడుగుతున్నారు. సో ఆబ్వియస్ గా ఇండియన్ రైల్వేస్ కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇండియన్ రైల్వేస్ లో ఎవరైతే ముఖ్యమైన పాత్రలు చేస్తారో, అంటే రైల్వేస్ కోసం అని చెప్పేసి ఎవరైతే వాళ్ళ సర్వీస్ ని అండ్ వాళ్ళ ఇన్నోవేషన్స్ అన్ని పెట్టడము, వాళ్ళ ఏవైతే చేస్తారో వాళ్ళ సర్వీస్ ఎగ్జాంపులరీ సర్వీస్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఈ యొక్క అవార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ అంటే దిస్ ఇస్ ది 70th ఇయర్ అనమాట. సో 70th అతి విశిష్ట పురస్కార్ అవార్డ్స్ ఆర్ బీయింగ్ గివెన్ బై యూనియన్ మినిస్టర్. మన రైల్వే యూనియన్ మినిస్టర్ ఎవరు? అశ్విని దత్. సో అశ్విని వైష్ణవ్ గారు ఎవరైతే ఉన్నారో, అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు హెస్ గివెన్ దిస్ అవార్డ్ టు ఇండియన్ రైల్వేస్ లో పనిచేసే ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినారో, ఎవరైతే వాళ్ళ ఇంటెలిజెన్స్ అంతా యూజ్ చేసి ఎవరైతే రైల్వేస్ కి బెస్ట్ సర్వీస్ ఇచ్చినారో వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఇయర్ అంటే మనకి రైల్ ఎలక్ట్రిఫికేషన్ జరిగి 100 years అయిందనమాట.
సో ఫస్ట్ రైల్ ఎలక్ట్రిఫికేషన్ ఎప్పుడు జరిగింది అంటే 1925 లో రైల్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది అనమాట. సో 2026 కి గాను మనకి 100 years పూర్తి అవ్వడం జరిగింది అనమాట. సో 100 years పూర్తయిన కారణంగా ఈ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ పురస్కార్ అవార్డ్స్ కి ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే ద సెరమనీ has also marked that the completion of 100 years of electrification of train అన్నమాట. సో ట్రైన్ ఎలక్ట్రిఫికేషన్ మనకి ఫస్ట్లీ 1925 February 3rd రోజున అవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ బిట్వీన్ బాంబే విక్టోరియా టర్మినస్ అంటే ముఖ్యంగా ఛత్రపతి శివాజీ టర్మినల్ అండ్ కుర్లా హార్బర్. బాంబే విక్టోరియా టర్మినస్ it has traveled between Bombay Victoria terminus. సో ఫస్ట్ మనకి 1925 లో మనకి రైల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది జరిగింది. అండ్ ఈ రైల్ ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ టైం ఎక్కడికి ట్రావెల్ చేయడం జరిగింది అంటే ఇట్ హ్యాస్ ట్రావెల్డ్ ఇన్ ది బాంబే విక్టోరియా టర్మినస్ అన్నమాట. సో ఈ బాంబే విక్టోరియా టర్మినస్ ఇప్పుడు ప్రజెంట్ ఏమని పిలుస్తున్నారు, ఛత్రపతి శివాజీ టర్మినస్ అని పిలుస్తున్నారు. సో ఛత్రపతి శివాజీ టర్మినస్ అని ఇప్పుడు బాంబే విక్టోరియా టర్మినస్ అని పిలుస్తున్నారు కదా. సో ది ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ రైల్ హ్యాస్ బిన్ ట్రావెల్డ్ బిట్వీన్ బాంబే విక్టోరియా టర్మినస్ అండ్ కుర్లా హార్బర్ కూడా. బాంబే విక్టోరియా టర్మినస్ అండ్ కుర్లా హార్బర్. సో మనకి ద ఫస్ట్ ఎలక్ట్రిఫైడ్ ట్రైన్ హ్యాస్ బిన్ ట్రావెల్డ్ బిట్వీన్ బాంబే విక్టోరియా టర్మినస్ అండ్ కుర్లా హార్బర్. ఇప్పుడు ఈ బాంబే విక్టోరియా టర్మినస్ ఏమని పిలుస్తున్నారు, ఛత్రపతి శివాజీ టర్మినస్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ 70th రైల్ అతి విశిష్ట రైల్ పురస్కార్ అవార్డ్స్ ఇండియన్ రైల్వేస్ లో పనిచేసిన బెస్ట్ పర్ఫార్మర్స్ కి ఇవ్వడం జరిగింది, ఎవరైతే సర్వీస్ బెస్ట్ గా ఇచ్చినారో. సో ఇది ఎవరు ఇవ్వడం జరిగింది అంటే మనకి రైల్వే మినిస్టర్ అయిన యూనియన్ రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారు ఇవ్వడం జరిగింది ఆన్ ది డేట్ కాల్డ్ as January 9th. అండ్ ఈ ఇయర్ స్పెషాలిటీ ఏంటి అంటే 100 years కంప్లీషన్ ఆఫ్ 100 years ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రైన్ అవ్వడం జరిగిందనమాట. వెల్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ సరస్ ఫెయిర్ 2026 విల్ బి హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లొకేషన్స్. నేషనల్ సరస్ ఫెయిర్, సరస్ అంటే ఏంటి ముఖ్యంగా, సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్. సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్టిసన్స్ of rural society. సో సరస్ అంటే ఏంటి మనకి, సరస్ అంటే సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్టిసన్స్ ఆఫ్ రూరల్ సొసైటీ. సో ఈ నేషనల్ సరస్ ఫేర్ అనేది ఈ ఇయర్ అంటే 2026 కి గాను మనకి నేషనల్ సరస్ ఫేర్ ఎక్కడ జరిగింది అంటే ఇట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ గుంటూరు అన్నమాట. ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుంటూరులో నేషనల్ సరస్ ఫేర్ అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా త్రూఅవుట్ ది కంట్రీ మనకి 28 states నుండి విమెన్ అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్రాస్ ది కంట్రీ 300 విమెన్ అనమాట. సో 21 states అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి 300 women artisans and entrepreneurs have been participated in this Saras Fair. ముఖ్యంగా 300 women and artisans and women entrepreneurs from 21 states and union territories across India have participated in this సరస్ ఫేర్ అన్నమాట. సో ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనకి వాళ్ళ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే వాళ్ళ చేతితో చేసిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, హ్యాండీక్రాఫ్ట్స్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ నేషనల్ సరస్ ఫేర్ ఎవరు కండక్ట్ చేసినారు, ఇట్ ఈస్ బీన్ కండక్టెడ్ బై ది మన గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ అనమాట. ముఖ్యంగా ఇట్ ఈస్ బీన్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు. సరస్ has been conducted by Ministry of Rural డెవలప్మెంట్ మినిస్ట్రీ ముఖ్యంగా ఈ సరస్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క సరస్ ఫేర్ లో ముఖ్యంగా మనకి 21 states అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి 300 women have participated, 300 women entrepreneurs have participated and they have exhibited their handicrafts అన్నమాట. సో ఇక్కడ మనకి వాళ్ళ
హ్యాండిక్రాఫ్ట్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హ్యాండ్లూమ్స్ లాంటివే కానీ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఎగ్జిబిట్ చేస్తే ఏమవుతుంది, ముఖ్యంగా మనకి ఇట్ విల్ ప్రమోట్ రూరల్ లైవ్లీహుడ్స్, విమెన్ ఎంపవర్మెంట్ కి దోహదపడుతుంది. అండ్ ది ఐడియా ఆఫ్ వోకల్ ఫర్ లోకల్, అంటే ముఖ్యంగా లోకల్ ప్రోడక్ట్స్ ని డైరెక్ట్ గా అర్బన్ కన్స్యూమర్స్ కి అందజేయడం అనమాట. సో ఇలా మనకి ఫెయిర్స్ కండక్ట్ చేస్తే ఏమవుతుంది, లోకల్ ప్రోడక్ట్స్ అంటే రూరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న అర్బన్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తే డైరెక్ట్ గా అర్బన్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో ఆ కన్స్యూమర్స్ డైరెక్ట్ గా కన్స్యూమ్ చేసుకోగలుగుతారు ఈ యొక్క రూరల్ ఆర్టిసన్స్ నుండి. సో ఇలా మనకి మనకి సరస్ ఫెయిర్ అనేది అక్రాస్ ది కంట్రీ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే గుంటూరులో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఎవరు కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో సరస్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ ఆర్టిసన్స్ ఆఫ్ రూరల్ సొసైటీ, అంటే విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆర్టికల్స్, వాళ్ళ హ్యాండ్ మేడ్ ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి ఈ యొక్క ఎగ్జిబిషన్ లో అమ్మడం జరుగుతుంది అనమాట టు ది అర్బన్ కన్స్యూమర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ది AI స్కిల్లింగ్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఆన్ January 6th, 2026 will provide AI skills to how many youth? మనకి ఇండియా AI ఇంపాక్ట్ సమిట్, ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ మనం లాస్ట్ క్లాస్ లో చూసుకుంటే ఇండియా AI ఇంపాక్ట్ సమిట్ అనేది మనకి February 15th to 20 మధ్యలో ఇన్ ది ఇయర్ 2026 మనకి న్యూఢిల్లీలో ముఖ్యంగా భారత్ మండపంలో జరుగుతుంది కదా. సో మనకి ఈ నేషనల్ ఇండియా AI సమిట్ లో భాగంగా మనకి ఈవెన్ రీజనల్ AI ఇంపాక్ట్ సమిట్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ద ఫస్ట్ ఇండియాస్ రీజనల్ AI ఇంపాక్ట్ సమిట్ ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది, మనం లాస్ట్ క్లాస్ లో కూడా డిస్కస్ చేసినాం కదా. సో ఈ రీజనల్ రూరల్ ఇంపాక్ట్ AI సమిట్ వాస్ బిన్ కండక్టెడ్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో అక్రాస్ ది కంట్రీ అందరూ అక్రాస్ ది కంట్రీ డిఫరెంట్ అన్ని స్టేట్స్ నుంచి వెళ్ళడం జరిగింది ఇక్కడికి. సో దట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క రీజనల్ AI ఇంపాక్ట్ సమిట్ మనకి January 6th రోజున రాజస్థాన్ లో అయిందనమాట ఈ ఇంపాక్ట్ సమిట్. సో ఈ ఇంపాక్ట్ సమిట్ లో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటి అంటే మనకి AI స్కిల్స్ ని ఒక 10 lakh యూత్ కి AI స్కిల్స్ ని నేర్పించాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో ది AI స్కిల్లింగ్ ప్రోగ్రామ్ వాస్ బి లాంచ్డ్ ఆన్ January 6th అనమాట. అండ్ హౌ మెనీ యూత్ కి వీళ్ళు స్కిల్స్ ప్రొవైడ్ చేస్తారు అంటే 10 lakh యూత్ కి వీళ్ళు స్కిల్లింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అక్రాస్ ది కంట్రీ ద గవర్నమెంట్ హ్యాస్ ఎయిమ్డ్ టు ప్రొవైడ్ స్కిల్స్ టు 10 lakh యూత్ అక్రాస్ ది కంట్రీ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా ఎందుకు వీళ్ళు చేయడం జరుగుతుంది అంటే వీళ్ళు మెయిన్ గా AI ఏదైతే ఉంటుందో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ లైఫ్స్ లో అంటే వాళ్ళ స్మాల్ బిజినెసెస్ లో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈ AI స్కిల్స్ అనేది వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఎందుకు AI స్కిల్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో ఆ ప్రొడక్టివిటీ పెరగడానికి ఆ బెనిఫిట్స్ వాళ్ళు పొందడానికి కోసం అని చెప్పి ఈ AI స్కిల్స్ అనేది అక్రాస్ ది కంట్రీ 10 lakh యూత్ కి ప్రొవైడ్ చేయడం నేర్పించడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి 1 year పాటు అక్రాస్ ది కంట్రీ 10 lakh యూత్ కి AI స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ద డస్ట్ ఎక్స్పెరిమెంట్ వాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ? ది డస్ట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ డస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేయడం జరిగింది అంటే ఇట్ వాస్ బీన్ డెవలప్డ్ బై ఇస్రో. సో ఇస్రోనే మనకి ఈ డస్ట్ ఎక్స్పెరిమెంట్ అనేది డెవలప్ చేయడం జరిగింది. డెక్స్ అంటే ఏంటి, డి అంటే డస్ట్ అండ్ EX అంటే ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఈ డెక్స్ ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయడం జరిగింది అంటే ఎవరు డెవలప్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఇస్రో డెవలప్ చేయడం జరిగింది అనమాట. మనకి గుర్తుంటే ఎక్స్పోసాట్ మెషిన్ January 1st రోజు 2024
మనకి January 1st రోజు మనకి ఎక్స్పోసాట్ మెషిన్ అనేది ఇండియా లాంచ్ చేయడం జరిగింది. వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ మెషిన్ విచ్ వాస్ బీన్ లాంచ్డ్ బై ఇండియన్ గవర్నమెంట్, బై ఇస్రో మెయిన్ గా. సో ఈ ఎక్స్పోసాట్ మెషిన్ లో మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది పంపించడం జరిగింది అనమాట. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్ డెక్స్ ఎక్స్పెరిమెంట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ డెక్స్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మనకి ఎక్స్పోసాట్ మెషిన్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ని పంపించడం జరిగింది. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇట్ వాస్ అరౌండ్ 3 kgs అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఇది 3 kgs వెయిట్ ఉంది. అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ ని మనకి ఎక్స్పోసాట్ మెషిన్ మనకి 2024 లో లాంచ్ చేయడం జరిగింది కదా. సో ఈ ఎక్స్పోసాట్ మెషిన్ లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది పంపించడం జరిగింది ఈ యొక్క మెషిన్ లో. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్పింది అంటే మనకి ముఖ్యంగా ఇంటర్ప్లానెటరీ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయని చెప్పింది. ఇంటర్ప్లానెటరీ అంటే ఏంటి? 2 planets మధ్యలో ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటాయో ఆ డస్ట్ పార్టికల్స్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ పైన ఎవ్రీ 1000 seconds కి ఎర్త్ అట్మాస్ఫియర్ పైన ఈ డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అవుతున్నాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో ఇంటర్ప్లానెటరీ అంటే ఏంటి? 2 planets మధ్యలో. సో 2 planets మధ్యలో ఎక్కడి నుండి వస్తుంది డస్ట్ అంటే మనకి లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ comets. Asteroids అండ్ కామెట్స్ యొక్క డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ డస్ట్ పార్టికల్స్ ఎవ్రీ 1000 seconds కి మన ఎర్త్ అట్మాస్ఫియర్ పైన బొంబార్డ్ అవుతున్నాయి, అంటే ఎంటర్ అవుతున్నాయి అని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరిగింది అనమాట. సో ఇస్రో హ్యాస్ కండక్టెడ్ దిస్ ఎక్స్పెరిమెంట్ బై సెండింగ్ ఇట్ ఇన్ ది ఎక్స్పోసాట్ మెషిన్ అనమాట. January 1st, 2024 రోజున ఈ ఎక్స్పోసాట్ మెషిన్ పంపించినారు కదా. ఆ మెషిన్ లో మనకి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ని కూడా పంపించడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ వెయిట్ వాస్ 3 kgs అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ ముఖ్యంగా ఏం చెప్పింది అంటే మనకి ఇంటర్ప్లానెటరీ అంటే 2 planets మధ్యలో డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. ఆ డస్ట్ పార్టికల్స్ ఏంటి? లెఫ్ట్ ఓవర్ పార్ట్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్. ఈ డస్ట్ పార్టికల్స్ వచ్చేసి మనకి ఎవ్రీ 1000 seconds కి మన ఎర్త్ అట్మాస్ఫియర్ పైన ఈ డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అవుతున్నాయి అని చెప్పడం జరిగిందనమాట. సో డెక్స్ ఈజ్ ఇస్రోస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ which is used to measure small atmospheric dust particles around the earth. ఇందాక చెప్పినట్టు it is 3 kgs weight అనమాట. ఈ ఎక్స్పోసాట్ మెషిన్ ఎట్లా పంపించడం జరిగింది? యూజింగ్ PSLV C-58 రాకెట్ యూజ్ చేసి పంపించడం జరిగింది కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ముఖ్యంగా ఏం తెలిసింది అంటే మనకి సైంటిస్ట్ కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ద సైంటిస్ట్ కుడ్ అండర్స్టాండ్ స్పేస్ ఎన్వైరన్మెంట్ లో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అని వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్ మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో శాటిలైట్స్ పంపిస్తే ఆ శాటిలైట్స్ అనేది ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల డిస్టర్బ్ అవ్వకుండా, డామేజ్ అవ్వకుండా ఉండడానికి ఈ డెక్స్ ఎక్స్పెరిమెంట్ అనేది ముఖ్యంగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ లో మనకి స్పేస్ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, స్పేస్ ఎన్వైరన్మెంట్ లో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అని తెలిస్తే ఎప్పుడైతే మనం రాకెట్ పంపిస్తామో ఆ రాకెట్ పంపించినప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ వల్ల ఆ రాకెట్ మెషిన్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పి ఆ స్పేస్ అట్మాస్ఫియర్ తెలుసుకోవడానికి ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కాల్డ్ డెక్స్ ఎక్స్పెరిమెంట్ ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. వెల్, next question, which ministry has established national quality assurance standards? National quality assurance standards was being launched by which ministry? ఇది ముఖ్యంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా మనకి రీసెంట్లీ 50,337 పబ్లిక్ ఫెసిలిటీస్ అక్రాస్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, అన్ని ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో ముఖ్యంగా 50,373 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లో ఈ యొక్క మెషిన్ అంటే మనకి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ అంటే మనకి మన పబ్లిక్ హెల్త్ సెంటర్స్ లో స్టాండర్డ్స్ అనేవి ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, క్లెన్లీనెస్ ప్రాపర్ గా ఉందా లేదా, హైజీన్ లెవెల్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేవా, లేకపోతే మెడిసిన్స్ ప్రాపర్ టైంలో అందుతున్నాయా లేదా, అండ్ మన
పబ్లిక్ హెల్త్ ప్లేసెస్ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో రూమ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అండ్ డాక్టర్ అవైలబిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా మెషర్ చేయడం జరిగింది అనమాట. సో అక్రాస్ ది కంట్రీ 50,373 పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లో ఈ స్టాండర్డ్స్ అంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ వాళ్ళు క్లెన్లీనెస్ ని, హైజీన్ లెవెల్స్ ని అవన్నీ కూడా మెజర్ చేయడం జరిగిందనమాట. Well, it was initially focusing on ఈ యొక్క NQAS ఒక ముఖ్యమైన ఫోకస్ ఎక్కడ ఉంది అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ పైన. సో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ తో పాటు వాళ్ళు కమ్యూనిటీ సెంటర్సే కానీ లేకపోతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఇలాంటి అన్ని పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో అన్ని పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ లో వాళ్ళు హైజీన్ లెవెల్స్, సేఫ్టీ అవన్నీ కూడా మెషర్ అవ్వాలి. ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాండర్డ్స్ అన్ని కూడా మెషర్ చేయడం జరిగిందనమాట. వెల్, ఇది ముఖ్యంగా ఎవరు కండక్ట్ చేసినారు ఈ స్టాండర్డ్స్ మెషిన్ అనేది, ఎవరు కండక్ట్ చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. Well, next question. Fully paperless district court was being inaugurated in which state recently? Recent గా మనకి fully paperless అంటే మనకి కంప్లీట్ గా పేపర్లెస్ అంటే డిజిటలైజ్డ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లాగా ఒక స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది రీసెంట్ గా ఇనాగరేట్ అవ్వడం జరిగింది. అది ఎక్కడ అంటే మనకి ముఖ్యంగా కేరళలో కల్లిపెట్ట అనే ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ లో మనకి ముఖ్యంగా ఈ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వాజ్ బీన్ ఇనాగరేటెడ్ అనమాట. ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు పేపర్లెస్ అయితే ఏమైతుంది, ఆబ్వియస్ గా జస్టిస్ ఏదైతే ఉంటుందో, జస్టిస్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్ స్పీడప్ అవుతుంది అండ్ ట్రాన్స్పరెంట్ డెలివరీ ఆఫ్ జస్టిస్ కూడా ఉంటుంది. సో దీనికి గాను అండ్ మనకి జస్టిస్ ఇచ్చే టైం ఏదైతే ఉందో ఆ టైం అనేది చాలా ఫాస్ట్ గా అవుతుంది అండ్ జస్టిస్ కూడా ట్రాన్స్పరెంట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అన్ని రికార్డ్స్ కూడా డిజిటలైజ్ అవుతాయి. సో దీనికి గాను మనకి యాజ్ పార్ట్ ఆఫ్ ఇంకా కూడా మనం పేపర్ కాకుండా అన్ని కూడా డిజిటలైజ్ ఫార్మాట్ అవ్వడానికి కోసం అని చెప్పి రీసెంట్ గా ఆ ఇనిషియేటివ్ అనేది ఎవరు తీసుకోవడం జరిగింది అంటే కేరళలో ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ కాల్డ్ as కల్లిపెట్ట డిస్ట్రిక్ట్ కోర్ట్ హ్యాస్ ఇనాగరేటెడ్ రీసెంట్లీ ఇట్స్ ఫస్ట్ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అన్నమాట. Well, next question. The Resina Science Diplomacy Initiative 2026 was jointly launched by which organizations? ఇద్దరు ఆర్గనైజేషన్స్ కలిపి మనకి రీసెంట్ గా రైజినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఎవరు అంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వీళ్ళిద్దరూ కలిసి మనకి రెజినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో రెజినా సైన్స్ డిప్లొమసీ అంటే ఏంటి, అసలు సైన్స్ డిప్లొమసీ అంటే ఏంటి? సైన్స్ డిప్లొమసీ అంటే సైంటిఫిక్ కార్పొరేషన్ టు ఇంప్రూవ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. సైన్స్ డిప్లొమసీ అంటే సైంటిఫిక్ కార్పొరేషన్ to improve international relations అంటే సైన్స్ యూజ్ చేసి మన ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి అనేది మనకి సైన్స్ డిప్లొమసీ అన్నమాట. సో మనకి ఈ యొక్క సైన్స్ డిప్లొమసీ రెజినా సైన్స్ డిప్లొమసీ అనేది ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చేసి ముఖ్యంగా జియో పాలిటిక్స్ పైన, జియో ఎకనామిక్స్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉందన్నమాట. ఇట్ ఈస్ బీన్ మెయిన్లీ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడా ఇది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సైన్స్ డిప్లొమసీ యూజ్ చేసి విత్ ఇన్ ది మన కంట్రీలో మన సైన్స్ డిప్లొమసీ యూజ్ చేసి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క రెజినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో సైన్స్ ని మనకి గ్లోబల్ ఎలా సైన్స్ యూజ్ చేసి మనకి గ్లోబల్ ఛాలెంజెస్ ని ఎలా సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గ్లోబల్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, మనకి క్లైమేట్ చేంజ్ కానీ లేకపోతే పబ్లిక్ హెల్త్ కానీ ఎనర్జీ ట్రాన్సిషన్ ఏవైతే ఉన్నాయో ఈ ఛాలెంజెస్ అన్ని కూడా మనం ఎలా
తగ్గించుకోవచ్చు, ఈ ఛాలెంజెస్ అన్ని కూడా మనము ఎలా వీటిని సాల్వ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ సైన్స్ అని చెప్పేసి ఈ యొక్క రెసినా సైన్స్ డిప్లొమసీ ఇనిషియేటివ్ అనేది రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క రెసినా సైన్స్ డిప్లొమసీ ఎవరు లాంచ్ చేసినారు అంటే ఆఫీస్ ఆఫ్ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ యొక్క ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇనిషియేటివ్ వచ్చేసి ముఖ్యంగా మనకి మార్చ్ 5th and 7th 2026 లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. Well, next question. Biobitumen was commercially produced by which country for the first time in India? బయోబిటుమిన్ అంటే ముఖ్యంగా ఇది ఎక్కడ యూస్ చేయడం జరుగుతుంది అంటే రోడ్ కన్స్ట్రక్షన్ లో బయోబిటుమిన్స్ అనేది యూస్ చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు మనకి పెట్రోలియం బిటుమిన్ యూజ్ చేసేవాళ్ళు, యూస్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి ఆ పెట్రోలియం బిటుమిన్ బదులు మనకి బయోబిటుమిన్ అనేది రీసెంట్ గా ఇది ఎవరు కనుగొన్నారు అంటే ఇండియానే అనమాట. సో బయోబిటుమిన్ వాజ్ కమర్షియలీ ప్రొడ్యూస్డ్ బై హూమ్ రీసెంట్లీ అంటే ఇండియా హ్యాస్ ప్రొడ్యూస్డ్ దిస్ బయోబిటుమిన్. ఈ బయోబిటుమిన్ ముఖ్యంగా రోడ్ కన్స్ట్రక్షన్ లో యూస్ చేస్తారు. ఇంతకు ముందు మనము పెట్రోలియం బిటుమిన్ యూస్ చేసే వాళ్ళము, ఈ పెట్రోలియం బిటుమిన్ బదులు ఇప్పుడు మనకి బయోబిటుమిన్ యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ బయోబిటుమిన్ ఎలా తయారు చేస్తారంటే మనకి అగ్రికల్చరల్ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రికల్చరల్ వేస్ట్ యూస్ చేసి ఈ బయోబిటుమిన్ అనేది యూస్ చేయడం డెవలప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బయోబిటుమిన్ వల్ల మనకి ఏంటి ముఖ్యంగా ఎలాంటి కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో అంటే కార్బన్ రిలీజ్ ఏదైతే ఉంటుందో ఆ కార్బన్ రిలీజ్ అనేది తగ్గిపోతుంది. మనం ఇన్ కేస్ మనము ట్రెడిషనల్ పెట్రోలియం బిటుమిన్ యూస్ చేస్తే దానివల్ల మనకి ఏంటి కార్బన్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో అలా కాకుండా మనకి కార్బన్ ఇంటెన్సిటీ తగ్గించుకోవడానికి బయోబిటుమిన్ అనేది ఈ రీసెంట్ గా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కమర్షియల్ ఇట్ వాస్ బిన్ ప్రొడ్యూస్డ్ బై ఇండియా అన్నమాట. సో దట్ మనకి COP26 లో మనకి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ హెస్ సెడ్ కదా దట్ బై 2070 we are gonna achieve zero carbon emissions అని, అండ్ బై 2030 we are gonna reduce the carbon emissions అని. సో అందులో భాగంగా మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవడానికి మనకి బయోబిటుమిన్ వాస్ బి కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ బై ఇండియా ఇట్ సెల్ఫ్ అన్నమాట. వెల్, next question. Supreme Court of India has recently signed an MOU with which country for exchange of law clerks? రీసెంట్ గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కంట్రీతో ఒక MOU అనేది చేసుకోవడం జరిగింది. అది ఏ కంట్రీతో అని చెప్పి అడుగుతున్నారు. అది భూటాన్ తో. సో భూటాన్ ఈస్ ది కంట్రీ విత్ విచ్ ఇండియా హ్యాస్ సైన్డ్ అన్ MOU అనమాట. భూటాన్ ఏంటి మనకి ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ బార్డర్ కంట్రీ. ఏది ఇండియాకి అంటే మనకి భూటాన్. మనకి భూటాన్ తో ఎలాంటి శత్రుత్వం లేదు, ఎలాంటి టెర్రర్ ప్రాబ్లమ్స్ లేవు. భూటాన్ ఈస్ ఎ పీస్ఫుల్ బార్డర్. ఇండియాలో ఉన్న భూటాన్, ఇండియా ఇక్కడ ఉంటుంది కదా, సో ఇక్కడ భూటాన్ ఉంటుంది. సో భూటాన్ వచ్చేసి మనకి ఇట్ ఈస్ ఎ పీస్ఫుల్ బార్డర్ టు ది ఇండియా అనమాట. సో ఈ భూటాన్ తో ముఖ్యంగా మనకి ఒక MOU సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ అన్ MOU విత్ ది భూటాన్ కంట్రీ అనమాట. MOU ఏంటి అంటే మనకి భూటాన్ ఒక ఎపెక్స్ కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎపెక్స్ కోర్ట్ నుంచి 2 క్లర్క్స్ భూటాన్ ఎపెక్స్ కోర్ట్ నుంచి 2 క్లర్క్స్ రావడం జరుగుతుంది ఇండియాకి. అండ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months, ముఖ్యంగా 3 months కోసం అని చెప్పి వీళ్ళు రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళకి సేమ్ హానర్ ఉంటుంది. మన ఇండియన్ క్లర్క్స్ కి ఏదైతే హానర్ ఉంటుందో అదే హానర్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది అనమాట. సో దట్ ఏంటి అంటే ముఖ్యంగా ఎందుకు రావడం జరుగుతుంది అంటే ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ బిల్డ్ చేసుకోవడానికి. రెండు జుడిషియల్ కంట్రీస్ రెండు జ్యుడిషియల్ వీటి మధ్యలో మనకి ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ అనేది బిల్డ్ చేసుకోవడానికి రీసెంట్ గా మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ MOU విత్ భూటాన్. సో దీని వల్ల మనకి భూటాన్ నుంచి 2 లా క్లర్క్స్ అనేది ఇండియాకి రావడం జరుగుతుంది. అండ్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మనకి సుప్రీం కోర్టే భరిస్తుంది అనమాట. అండ్ వీళ్ళకి సేమ్ హానర్ ఉంటుంది యాజ్ ఆఫ్ ఇండియన్ లా క్లర్క్స్ కి ఏవైతే హానర్ ఉంటుందో అదే హానర్ ఉండడం జరుగుతుంది. 3 months కోసం అని రావడం జరిగింది. సో దట్ ఏదైతే ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఈ 2 బాడీస్ మధ్యలో ఇది రావడం జరిగింది అనమాట. వీళ్ళు రావడం జరిగింది. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. Earth's Rotation Day 2026 has been celebrated on which day?
మనకి 8th January రోజు ఎర్త్ రొటేషన్ డే సెలబ్రేటెడ్ అనమాట. మనకి ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పి ఎవరు చెప్పడం జరిగింది అంటే మనకి ఫ్రెంచ్ సైంటిస్ట్ అయిన లియోన్ ఫౌకాల్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ లియోన్ ఫౌకాల్ట్ ఈస్ అ ఫ్రెంచ్ సైంటిస్ట్ అనమాట. సో తను చెప్పడం జరిగింది దట్ ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పి. సో ఇది ఎలా చెప్పినాడంటే మనకి పెండ్యులం, మన అందరికీ గుర్తుంటే మనకి చిన్నప్పుడు చదువుకున్నాం కదా పెండ్యులం ఎక్స్పెరిమెంట్ అని చెప్పి. పెండ్యులం సస్పెండ్ చేస్తే మనకి ఇలా మూవ్ అవుతుంది అని చెప్పి. సిమిలర్ వేగా ఎర్త్ కూడా ఇట్ విల్ రొటేట్ ఇన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. కాకపోతే ఇక్కడ ఏంటి, పెండ్యులం ఇట్ విల్ బి సస్పెండెడ్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సస్పెండ్ అవుతుంది. బట్ ఎర్త్ వచ్చేసి ఏంటి, ఇది ఇట్ విల్ ఆల్సో సస్పెండ్ బట్ రివాల్వ్స్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో పెండ్యులం ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి ఫౌకాల్ట్ అనే వ్యక్తి, ఫ్రెంచ్ సైంటిస్ట్ అనే ఫౌకాల్ట్ అనే వ్యక్తి ఎర్త్ రొటేట్స్ ఇన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ సిమిలర్లీ లైక్ పెండ్యులం అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఫౌకాల్ట్ యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనకి ఫౌకాల్ట్ యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడు అంటే ముఖ్యంగా 8th January రోజు. సో 8th January రోజు ఎవ్రీ ఇయర్ ఎర్త్ రొటేషన్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అతను ఏం చెప్పినాడు మెయిన్ గా అంటే ఎర్త్ విల్ రొటేట్ ఇన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పడం జరిగింది బై యూజింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ కాల్డ్ ఎస్ స్వింగింగ్ పెండ్యులం అనే ఎక్స్పెరిమెంట్ ని యూజ్ చేసుకొని తను ఇది చెప్పడం జరిగింది. సో దాని వల్ల తనకి 1851 లో ఇది ప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఇన్ ది ఇయర్ 1851 he has proved that earth rotates on its own axis by using a famous స్వింగింగ్ పెండ్యులం ఎక్స్పెరిమెంట్ యూస్ చేసి తను చెప్పడం జరిగింది. సో ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా మనకి ఎవ్రీ ఇయర్ 8th January is been celebrated as Earth's rotation day. Well, next question. India's deep tech standard policy was launched by which state? Deep tech ante enti? డీప్ టెక్ అంటే జస్ట్ లైక్ ఏదైతే టెక్నాలజీని కంప్లీట్ గా ఇన్నోవేట్ చేయడం అనమాట. జస్ట్ మనం యాప్ డెవలప్ చేయడమే కాకుండా కంప్లీట్ గా ఆ టెక్నాలజీ గురించి రీసెర్చ్ చేయడమే మనకి డీప్ టెక్నాలజీ అనమాట. సో ఈ డీప్ టెక్ పాలసీ అనేది రీసెంట్ గా ఎవరు లాంచ్ చేయడం జరిగింది అంటే తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో తమిళనాడు గవర్నమెంట్ అక్కడున్న సీఎం స్టాలిన్ గారు ఎవరైతే ఉన్నారో తను లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో డీప్ టెక్ అంటే ఏంటి, జస్ట్ మనకి యాప్ డెవలప్మెంటే కాకుండా మనకి ఇండియాలో లైక్ రోబోటిక్స్ లాంటివి ఏవైతే మంచి టెక్నాలజీ ఏదైతే ఉందో, రోబోటిక్స్ టెక్నాలజీ కానీ లేకపోతే మెడికల్ టెక్నాలజీ కానీ సెమీ కండక్టర్, స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నిటిని గురించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయడానికి కోసం అని చెప్పి ఈ యొక్క పాలసీని అంటే ఈ డీప్ టెక్నాలజీ పాలసీని వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీ కోసం అని చెప్పి దే హ్యావ్ పుట్ అన్ అసైడ్ ఆఫ్ 100 crores బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో విచ్ విల్ సపోర్ట్ అట్లీస్ట్ 100 స్టార్టప్స్. 100 crore బడ్జెట్ టు సపోర్ట్ అట్లీస్ట్ 100 స్టార్టప్స్. ఈ యొక్క పాలసీని వీళ్ళు రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. India's first hydrogen power train will operate in which state? India's first hydrogen power train యూజ్ చేస్తే దాని బై ప్రోడక్ట్ ఏమొస్తుంది అంటే వాటర్ వేపర్ వస్తుంది. అదే మనం వేరే ఫ్యూయల్ యూజ్ చేస్తే ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో అలా కాకుండా మనకి సిమిలర్ గా మళ్ళా కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించుకోవడానికి కోసం అని చెప్పి హైడ్రోజన్ పవర్ ట్రైన్ అనేది రీసెంట్ గా ఆపరేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ముఖ్యంగా హర్యానాలో ఆపరేట్ చేయడం జరిగింది అనమాట. బై ప్రోడక్ట్ దీనికి వాటర్ వేపర్ బై ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. వేరే పెట్రోలియం లాంటిది యూజ్ చేస్తే కార్బన్ వస్తుంది, విత్ విచ్ ఆబ్వియస్ గా కార్బన్ ఇంటెన్సిటీ అనేది పెరిగిపోతుంది. సో బై 2030 మన కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. మనకి చెప్పినారు కదా పిఎం మోడీ మనకి 26th COP లో గ్లాస్గోలో జరిగింది, ఈ స్కాట్లాండ్ లో గ్లాస్గోలో జరిగింది. అప్పుడు బై 2070 ఇండియా ఇండియాలో మనకి కార్బన్ ఇంటెన్సిటీ వచ్చేసి నెట్ జీరో అవుతుంది అని చెప్పి. సో అందులో భాగంగానే సేమ్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ని రీసెంట్ గా మనకి హర్యానాలో ఆపరేట్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఇట్ విల్ బి ఆపరేటెడ్ బిట్వీన్ సోనిపట్ గోహానా జింద్ రూట్. ఈ యొక్క సోనిపట్ గోహానా జింద్ రూట్ లో ఈ యొక్క హైడ్రోజన్ ట్రైన్ అనేది ఆపరేట్ చేయడం
జరుగుతుంది అనమాట. సో ద ట్రైన్ has been designed to run on hydrogen fuel instead of petrol, emitting only water vapor as byproduct, thus contributing to India's goal of achieving net zero by actually 2070. By 2030 వచ్చేసి టు రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్. వెల్, సో బై ప్రోడక్ట్ ఏం రావడం జరుగుతుంది అంటే దీనికి వాటర్ వేపర్ రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇదే హైడ్రోజన్ ట్రైన్ అనమాట. దిస్ ఇస్ ది హైడ్రోజన్ ట్రైన్ విచ్ ఇస్ బిన్ రీసెంట్లీ లాంచ్డ్ ఇన్ హర్యానా. ముఖ్యంగా ఇట్ విల్ బి ఆపరేటెడ్ ఇన్ ది సోనిపట్ గోహానా జింద్ రోడ్. Well, next question. Indian scientists developed the first supercomputer powered simulation to capture which of the following? Recent గా మనకి ఒక సూపర్ కంప్యూటర్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఎందుకు డెవలప్ చేయడం జరిగింది అంటే ఒక ఎఫెక్ట్ ని క్యాప్చర్ చేయడానికి కోసం అంటే అని ఈ యొక్క సూపర్ కంప్యూటర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అది ఏ ఎఫెక్ట్ అంటే ఎంపెంబా ఎఫెక్ట్. అన్నమాట. సో ఎంపెంబా ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే మనకి ఆబ్వియస్ గా మనకి ఇప్పుడు కూల్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండింటిని మనం ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకో, ఫ్రీజర్ లో పెడితే మనం ఏమనుకుంటాం యూజువలీ కూల్ వాటర్ అనేది తొందరగా సాలిడ్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోతుంది, అంటే గడ్డ కడుతుంది అని అనుకుంటాం. కానీ ఈ ఎంపెంబా ఎఫెక్ట్ ఏం చెప్పింది అంటే మనకి హాట్ వాటర్ విల్ సాలిడిఫై, అంటే హాట్ వాటర్ మనకి ఫ్రీజ్ తొందరగా అయిపోతుంది, సాలిడ్ ఫార్మాట్ లో తొందరగా అయిపోతుంది అని చెప్పి ఈ ఎంపెంబా ఎఫెక్ట్ అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఇది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ కాబట్టి ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం అని చెప్పి ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ని క్యాప్చర్ చేయడం కోసం అని చెప్పి ఒక సూపర్ కంప్యూటర్ అనేది ఇండియన్ సైంటిస్ట్ డెవలప్ చేయడం జరిగింది అనమాట. సో అది ఈ సూపర్ కంప్యూటర్ ఎందుకు డెవలప్ చేయడం జరిగింది అంటే టు క్యాప్చర్ ది ఎంపెంబా ఎఫెక్ట్. ఎంపెంబా ఎఫెక్ట్ అంటే ఏంటి? ముఖ్యంగా హాట్ వాటర్ ఫ్రీజెస్ ఫాస్ట్ దాన్ కోల్డ్ వాటర్. హాట్ వాటర్ ఏదైతే ఉందో హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ రెండింటిని మనం ఫ్రీజర్ లో పెడితే హాట్ వాటర్ విల్ ఫ్రీజ్ ఫాస్ట్లీ వన్ కంపేర్డ్ టు ది కోల్డ్ వాటర్ అని చెప్పడం జరిగింది అనమాట. సో అకార్డింగ్ టు ద మినిస్ట్రీ, రీసెర్చర్స్ ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ for advanced scientific research have used supercomputers to develop the first simulation of ice formation. ఇది ఎక్కడ డెవలప్ చేయడం జరిగింది అంటే ఇది ఎక్కడ యూజ్ చేయడం జరిగింది అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ అనేది యూజ్ చేసి ఈ యొక్క ఎంపెంబా ఎఫెక్ట్ ని క్యాప్చర్ చేయడం జరిగింది అనమాట. Well, next question. The National Ministers Textile Conference 2026 will be held under which theme? The National Minister Textiles Conference will be held under which theme? Either cheshi manaki, it will be held with a theme called as India's Textiles Weaving Growth Heritage Innovation. India's Textiles Weaving Growth in Heritage Innovation. ఈ టెక్స్టైల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగబోతుంది అంటే మనకి అస్సాంలో గుహాటీలో జరగబోతుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యంగా అన్ని స్టేట్స్ నుంచి, కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి టెక్స్టైల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ టెక్స్టైల్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ కాన్ఫరెన్స్ లో అందరూ పార్టిసిపేట్ చేసి వీవింగ్ గురించి, వీవింగ్ డెవలప్మెంట్స్ గురించి, హ్యాండ్లూమ్స్ గురించి, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ గ్రోత్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఇండియా విజన్ ఏంటి? ఇండియా విజన్ ఇస్ బై 2030 మనం టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఒక గ్లోబల్ హబ్ లాగా మారాలని చెప్పి ఇండియా ఒక విల్ అనమాట. సో ఈ విల్ కి దానికోసం అని చెప్పి మనకి రీసెంట్ మనకి అస్సాంలో గుహాటీలో ముఖ్యంగా టెక్స్టైల్ కాన్ఫరెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాట్ మనకి అందరూ టెక్స్టైల్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో త్రూ అవుట్ ది కంట్రీ దే విల్ బి గోయింగ్ టు దట్ కాన్ఫరెన్స్ అండ్ దే విల్ బి డిస్కసింగ్ అబౌట్ ది డిఫరెంట్ ఇష్యూస్ ఆఫ్ ది టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అండ్ దే విల్ బి డిస్కసింగ్ how to make the textile industry as the global hub for India అని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. Well, next question. Which phase of specialized cancer training program for BIMSTEC countries was recently launched in Visakhapatnam? మనకి BIMSTEC కంట్రీస్ అన్ని కూడా మనకి క్యాన్సర్ కోసం అని చెప్పి, క్యాన్సర్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో విశాఖపట్నంలో రీసెంట్ గా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు. సో అది ఏ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్రోగ్రామ్ has been recently conducted in BIMSTEC అన్నమాట. సో మనకి ఏంటి BIMSTEC అంటే ఏంటి? Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation. Bay of Bengal Initiative
Bay of Bengal initiative for multi-sectoral and technical multi-sectoral and economic cooperation kada. multi-sectoral technical and economic cooperation. సో మనకి BIMSTEC ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? సో ద BIMSTEC వాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1997 కదా. 1997 లో మనకి BIMSTEC ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. బంగ్లాదేశ్ ఢాకాలో మనకి BIMSTEC యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ BIMSTEC కంట్రీస్ ఏవేవి ఉన్నాయి? ఇండియా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవన్నీ కూడా మనకి BIMSTEC యొక్క మెంబర్ నేషన్స్ అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ గా మనకి ఏంటి BIMSTEC కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ BIMSTEC కంట్రీస్ లో మనకి ఆంకాలజీ డెవలప్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, ట్రైనింగ్ కోసం అని చెప్పేసి డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో భాగంగా ఫస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ముంబైలో కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టాటా మెమోరియల్ సొసైటీ ఏదైతే ఉందో అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు స్ట్రెంథెన్ ది ఆంకాలజీ సర్వీసెస్ అక్రాస్ ది బే ఆఫ్ బెంగాల్ రీజియన్ through the structured training and collaboration. ఆంకాలజీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అంటే మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ యొక్క ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ ప్లేసెస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రీసెంట్ గా విశాఖపట్నంలో కూడా కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకి సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ మనకి ముంబైలో కండక్ట్ చేయడం జరిగింది, ఇది టాటా మెమోరియల్ సొసైటీ. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి విశాఖపట్నంలో కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ వాస్ బీన్ ఇనాగరేటెడ్ బై జాయింట్ సెక్రటరీ ఆఫ్ BIMSTEC అంటే CSR రామ్ జాయింట్ సెక్రటరీ, CSR రామ్ అనమాట. హీఈస్ ది జాయింట్ సెక్రటరీ ఆఫ్ BIMSTEC అండ్ SAARC, సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు జాయింట్ సెక్రటరీస్ కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది ఇన్ కొలాబరేషన్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నమాట. Well, next question. In Telangana, subsidized agriculture mechanization scheme was launched where? Recent గా మనకి తెలంగాణలో ఒక subsidized agriculture mechanization scheme అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే అగ్రికల్చర్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రాక్టర్సే కానీ లేకపోతే ఫిల్లర్సే కానీ ఏవైతే అగ్రికల్చర్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెషిన్స్ అన్నిటి కోసం కూడా మనకి సబ్సిడీస్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి ఒక సబ్సిడైజ్డ్ మెకనైజేషన్ స్కీమ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. అది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి భద్రాద్రి కొత్తగూడెంలో ముఖ్యంగా అశ్వరావుపేట్ అనే డిస్ట్రిక్ట్ లో ఇది లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇది ఎవరు లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, తను లాంచ్ చేయడం జరిగింది అనమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ CM రేవంత్ రెడ్డి. So Agriculture Minister Tummala Nageshwar Rao has launched this subsidized agriculture mechanization scheme in Bhadradri Kothagudem, ముఖ్యంగా అశ్వరావుపేటలో. ఇక్కడ ఏంటి అంటే విమెన్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో విమెన్ ఫార్మర్స్ కి 50% ఆఫ్ సబ్సిడీ అంటే మెషిన్స్ పైన మనకి ఎలాంటి మెషిన్స్ అయినా మనకి అగ్రికల్చర్ కి యూజ్ చేసే మెషిన్స్ లైక్ ట్రాక్టర్సే కానీ లేకపోతే ఇలాంటి డిఫరెంట్ మెషిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెషిన్స్ అన్నిటి కోసం అని చెప్పి ఉమెన్ కోసం అని చెప్పి 50% సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అదర్స్ కేమో 40% సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ దిస్ subsidized agriculture mechanization scheme which has been launched by Telangana government. Well, next question. Which bill was passed by Telangana State Assembly on 5th January 2026? Recent గా మనకి తెలంగాణ గవర్నమెంట్ ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే తెలంగాణ GST అమెండ్మెంట్ బిల్. అంటే మనకి యూజువల్లీ ఎవ్రీ ఇయర్ GST అమెండ్మెంట్స్ అనేది GST కౌన్సిల్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకురావడం జరుగుతుంది కదా. సో అందులో భాగంగా మనకి ఈవెన్ ఎవ్రీ స్టేట్ కూడా వాళ్ళు GST అమెండ్మెంట్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. సో అలా మనకి తెలంగాణ గవర్నమెంట్ కూడా సెంటర్ ని అలైన్ చేస్తూ సెంటర్ లో ఉన్న GST బిల్స్, సెంటర్ లో ఉన్న GST అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే మనం ఇక్కడ కూడా అమెండ్మెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇది ఎవ్రీ స్టేట్ చేయడం జరుగుతుంది. సో అలానే
మనకి తెలంగాణలో కూడా చేయడం జరిగింది. సో రీసెంట్ గా మనకి తెలంగాణలో జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ద బిల్ వాజ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అండ్ మూవ్డ్ బై జూపల్లి కృష్ణారావు గారు ఈ యొక్క బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హీస్ అ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్ అండ్ ఎక్సైజ్ అనమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి తను ఈ బిల్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. సో when GST rules are changed in the country, so every state should also update the GST rules. ఎప్పుడైతే సెంటర్ లో GST రూల్స్ మారుతాయో సేమ్ స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళ జిఎస్టీ రూల్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో అందులో భాగంగానే రీసెంట్ గా మనకి జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఎందుకు తీసుకురావడం జరుగుతుంది? జిఎస్టీ రూల్స్ ని ప్రాపర్ గా బిజినెసెస్ ఏవైతే ఉంటాయో ఆ డిఫరెంట్ బిజినెస్ వాళ్ళు జిఎస్టీ రూల్స్ ని ప్రాపర్ గా అప్డేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క జిఎస్టీ అమెండ్మెంట్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. వెల్కమ్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నాకు తెలిసి ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. థ్యాంక్ యూ.